హలో అదేవిధంగా ఎస్పీడీఓ గారిని స్థాయికి పంపించబడుతున్నాం. 2023 వరకు టీజెస్ ప్రోగ్రామ్ పై మన మండలంలో ఆలోచన మండలంలో 3/3/2024 నుండి 17/3/2024 వరకు మన వివిధ గ్రామాల్లో 36 గ్రామ పంచాయతీలో ఈ టీమ్ టీఆర్పీలు ఎస్ఆర్పీలు అందరికీ టీములు చేయడం జరిగింది. ఈరోజు ఓపెన్ ఫోరంకి వచ్చినటువంటి పేషెంట్ ఏడవ గారికి, విజిలెన్స్ ఆఫీసర్ గారికి, ఎంబెడ్సన్ గారికి, ఎస్ఆర్పీ గారికి, మరి ఏపీ గారికి, ఎంపీ గారికి, టీఆర్పీలకు, టీఏలకు, పంచాయత్ సెక్రటరీలకి, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్కి, మీడియా మిత్రులకు, ప్రజాధికారికి, ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు వరకు టీఆర్పీలు వివిధ గ్రామాల్లో తిరిగి అన్ని ఆ గ్రామాల్లో వచ్చినటువంటి నివృత్తి చేయడం జరిగింది. ఇంకేమైనా అట్లాంటి అక్కడ సాధ్యం కాకపోతే మీరు ఇవ్వటంలో ఇక్కడ ఓపెన్ ఫోరంలో మన మండలంలో జరిగేటువంటి ఈ ఓపెన్ ఫోరంలో చూపించి అట్లాంటి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే నివృత్తి చేసుకోవాల్సిందిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ చేసిన గౌరవ అడిషనల్ డిఆర్డిఓ గారికి మరియు జిల్లా అధికారులకు గౌరవ ఎంపీడీఓ గారికి, గౌరవ ఎంపీఓ గారికి మరియు ఏపీఓ గారికి, టీజీఎస్ సిబ్బందికి, గౌరవ పంచాయత్ సెక్రటరీలకు, సామాజిక తనిఖీ బృందం తరఫున నమస్కారం. ఈ మండలానికి సంబంధించి 1/4/2022 నుండి 31/3/2023 వరకు కూలీల వేతనంలో ఈజీకి సంబంధించి 5,74,30,31 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. అదేవిధంగా సామగ్రి పరంగా 32,21,320 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. టోటల్ వచ్చేసి 6,56,56,350 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మొత్తం ఈ మండలంలో 35,418 రూపాయలను ఖర్చు కావడం జరిగింది. ఫారెస్ట్ పనికి సంబంధించి 19,05,553 రూపాయలని ఖర్చు కావడం జరిగింది. వీటి 4 పనులకు సంబంధించి ఖర్చు కావడం జరిగింది. వీటికి సంబంధించి ఫారెస్ట్ తనిఖీ బృందం వారు ఇవ్వడం జరిగింది. ఆడిట్ అనేది నిర్వహించడం జరిగింది. టీజీఎస్ పనులకు సంబంధించి ఈ నెల ఈ కలవర్స్ దగ్గర వాల్ రైటింగ్ పోస్టర్స్ ఉన్నాయి, వాల్ రైటింగ్స్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. మాకు ప్లస్ మీడియా నుంచి వస్తున్నాయి. అట్లాంటి అర్జెంటుగా మీరు ఈ ఎంపీడబ్ల్యూఎస్ వైట్ పర్స్ చేసి దాన్ని తొలగిపోవాలి. పబ్లిక్ ప్లేస్లో, గవర్నమెంట్ స్థలాలు, స్కూళ్ళల్లో, గవర్నమెంట్ బిల్డింగ్స్, బజార్లలో కానీ ఎక్కడ ఉన్నా కానీ మన పోల్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, టెలిఫోన్ పోల్స్ అట్లాంటివి ఉంటే ఎమ్మటే మీరు ఈరోజు సాయంత్రం జంటు వాటిని కలవర్స్ మీద కానీ రోడ్డు అమ్మడి కానీ ఎక్కడ కూడా ఉండదు. Next issue sir, 11 sir, new job card. Next issue sir, 12. ఇది గత ఆడిట్ కి సంబంధించింది. 100 రోజులు పనిచేశారు. 100 రోజులు పూర్తయినాయి. 3 మంది హక్కుదారులు 15 రోజులు పనిచేశారు. 2,780 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇది గత ఆడిట్ కి సంబంధించి పీడీ గారు 15 రోజులలో వరకు వేతనాలు చెల్లించాలని తెలపడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయలేదు. పూర్తి స్థాయిలో వేస్తే 8 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి. 19 రకాలలో రైతు అంగీకార పత్రాలు, పట్టాపాసు, జిరాక్స్, సర్టిఫికెట్ వంటి
చాలా అడుగుతున్నాం మొదలుపట్టే ఖచ్చితంగా ప్రాబ్లం చెప్పేసి వెహికల్ నుంచి మోటివేట్ చేసి సైలెంట్గా ఉంటారండి అందరూ. చేయడం లేదు. రోజు మాత్రం చూపించారు, మిగిలిన 2 దశలు వింతరిస్తారు. వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 15 అంశం రైతుల కూలీల సంఘాలు తీసుకోవడం లేదు. బుక్కలో 16 అంశం రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. సంబంధించి 12-13 కాలాలు రాయడం జరుగుతుంది. మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 20 అంశం సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్ అనేది తర్వాత మన 23 అంశం సార్ ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి ట్రాక్ వాచ్ రిజిస్టర్ మరియు టెక్సీస్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ప్రజా వేదికలో చూపిస్తామని తెలపడం జరిగింది సార్ క్రమసభలో. సేమ్ సార్ నరేష్ అన్నదానికి అదనంగా పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్ 1 రోజు. ఇది రికవరీ చేసి
మిగిలిన కూలీలకు ఇస్తామని తెలపడం జరిగింది సార్ గ్రామ సభలో. ఈ గ్రామ సమాచారం ఈ 2 రోజులలో ఇప్పిస్తామని పిఎస్ గారు తెలపడం జరిగింది. పదవ అంశం జాబ్ కార్డ్ విభజన కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఒక అభ్యర్థి ఈ పని జరిగి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు సార్. డోర్ టు డోర్లో కలిసేది సార్. డ్యూరింగ్ ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. మిగిలిన 2 దశలు నిర్వహించడం లేదు. 18వ అంశం వర్క్ ఫైల్స్ 27 పనులకు మాత్రమే నిర్వహించడం జరిగింది. మిగిలిన 24 పనులకు నిర్వహించలేదు. 19వ అంశం బుక్కులలో రైతుల కూలీల సంతకం తీసుకోవడం జరుగుతుంది. 20వ అంశం పోల్టాల్ అనేది నిర్వహించడం లేదు. 21 ఈసీగా చెక్ మీద చేయడం జరుగుతుంది. బుక్కులలో 12 పదమూడు కాలాలు రాయడం జరుగుతుంది. మొక్కలకు సంబంధించి సర్వేలో రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. సంబంధించి ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ మరియు డిసీస్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ఇవి గ్రామ సభలు ఎక్కడి నిర్వహిస్తామని తెలపడం జరిగింది. 30వ అంశం సార్. ఇది 12 వర్క్ ఐడీలు ల్యాండ్ లెవెలింగ్ మరియు అదే 11వ అంశం పేస్లిప్స్ అనేది పంపిణీ చేయడం లేదు. 12వ అంశం 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. 13వ అంశం పని జరుగుతున్న ఫోటోలు మాత్రమే నిర్వహిస్తున్నారు. మిగిలిన 2 దశలు నిర్వహించడం లేదు. 14వ అంశం వర్క్ ఫైల్స్ 18 నిర్వహిస్తున్నారు కానీ ఇందులో 18 రకాల డాక్యుమెంట్స్ అనేది రైతుల కూలీ సంస్కారం బుక్లో తీసుకోవడం జరుగుతుంది. 16 రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. 17వ అంశం ఈసీగా చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. 18వ అంశం నిర్వహించడం జరుగుతుంది. 20వ అంశం సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్ అనేది గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించలేదు సార్. ఇది గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. కొన్ని వర్కులు కంప్లీటెడ్ అయిపోయింది సార్. ల్యాండ్ లెవెలింగ్ 24వ అంశం సార్. ఈ ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి కూడిక తీసిన మట్టిని కట్టకు పోసినట్టు తెలిపారు సార్. ఇది కట్టకు పోస్తే కట్టకు ప్రీ మెజర్మెంట్ అనేది ఈ గ్రామ సమాచారం ఏంటి సార్? కంప్లీట్ ఇంతలో 47 మంది 47 రోజులకు గాను 9 మంది అప్పుదారులను 100 రోజులు పూర్తయినట్టు గుర్తించడం జరిగింది సార్. కానీ ఇంతవరకు ఇష్యూ సాల్వ్ చేయగలుగుతుంది. మొత్తం రూపాయలు వచ్చేసి 8,179 రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 13 రిజిస్టర్ 1లో పాటలు నామేగా రాయాలి. ఇక్కడ రాయడం లేదు. ఒక్కటేంటంటే జాబ్ కార్డ్ అప్లికేషన్ పూర్తి స్థాయిలో తీసుకుంటే అసలు లేదు కదా. అట్లాంటి కొన్ని పూర్తి స్థాయిలో అది బాడీలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవ్రీ టైం ఉంది సార్. యాక్చువల్లీ జాబ్ కార్డ్ కొంత ఉంది మొత్తం అంతే సార్.
ఇష్యూ నెంబర్ 17 రోల్ కాల్ నిర్వహించండి. మాస్టర్ రోల్ కాల్ నిర్వహించండి. మాస్టర్ ఒక నారాయణ మీరే ఛాన్స్ అది బెంచ్ 13 కాలంలో తెలుగులో రాస్తున్నారు. ఇష్యూ నెంబర్ 20 సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇష్యూ నెంబర్ 21 సిటిజన్ చార్టర్ బోర్డు అనేది నిర్వహించబడింది. ఇష్యూ నెంబర్ 22 మొత్తం 24 పనులకు గాను మేము కూడా ఏర్పాటు చేయాలి. ఇంట్లో చూసిన ఒక్కరు లేదు సార్. నేను కూడా లేదు సార్. ఇంట్లో లేదు. మొక్కలు పెంపకం జరిగింది సార్. అందులో 635 మొక్కలు రికార్డు కలవు. ఫీల్డ్లో 4449 మొక్కలు కలవు. 1886 మొక్కలు చనిపోవడం జరిగింది. సార్ కమ్యూనిటీ నెంబర్ 27 కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. అందుకు 437 మొక్కలు రికార్డులో కలవు సార్. ఫీల్డ్లో 101 మొక్కలు కలవు సార్. 336 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 28 సార్. మొత్తం 3 మార్కెట్లలో మస్టర్ నుంచి సంతకాలు ఉన్నాయి, కానీ మరొక మస్టర్తో పోల్చి చూడగా సంతకాలు చేయడానికి గుర్తించడం జరిగింది. తొక్కుడంజీ సెక్షన్ నెంబర్ 15 కూలీల సంతకాలను రైతుల సంతకాలు ఈ బుక్లో తీసుకోండి. సెక్షన్ నెంబర్ 18 మాస్టర్ సార్. సంచారం ముందు ఫ్యామిలీ ఇంకో డాటా షీట్స్ అనేది మనకి ఇవ్వాలి. అది ఇవ్వడం ఇష్యూ నెంబర్ 23 వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ ఇంటికి పెట్టాలి సార్. పెట్టడం ఇష్యూ నెంబర్ 24 సార్. మొత్తం 2 వర్క్ ఐడీలకు ఎటువంటి ప్లాంటేషన్లో 750 మొక్కలు కలవు సార్. వీటిలో 701 కలవు. 51 మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 28 సార్. దానిలో నేను కూడా ఏర్పాటు చేశాను, పేమెంట్ జరిగింది సార్. ఇంట్లో చూడగా నేను కూడా జరిగింది. ఇష్యూ నెంబర్ 20 సార్. ఇతర హక్కుదారులకు 21 రోజులు వర్షంలో సంతకాలు కలవు సార్. 2 రోజులు ఎక్కువగా లెక్కించడం వలన 411 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ అనేది జరిగింది. ఒకటి ఎస్ఎల్సీ పెంచు సార్. ఒకటి గృహ పథకం. ఇష్యూ నెంబర్ 29 సార్. ఇయర్ బాక్స్ యొక్క రికార్డ్స్ మనకి ఇవ్వాలి. ఇష్యూ నెంబర్ 30 సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. డిమాండ్ ఫామ్ నిర్వహించాలి, నో డిమాండ్ నిర్వహించాలి. ఇష్యూ నెంబర్ 12 సివిల్
సార్ ఇష్యూ నెంబర్ 12 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. ఇష్యూ నెంబర్ 11 నెంబర్ 20 12-13 కాలంలో నిర్వహిస్తున్నారు. ఇష్యూ నెంబర్ 21 ఫిబ్రవరి 20 సార్ నిర్వహిస్తున్నారు. సార్ ఇష్యూ నెంబర్ 22 ఇష్యూ నెంబర్ 23 మొత్తం 6 రోజులు చేశారు కానీ 5 టోటల్ కాలంలో 5 రోజులు అని లెక్కించగా ఇష్యూ నెంబర్ 11 సార్ డిమాండ్ నో డిమాండ్ తనిఖీ బృందం వారికి ప్రవేశం. ఇష్యూ నెంబర్ 12 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తున్నారు. ఇష్యూ నెంబర్ 13 సార్ పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది కానీ మాన్యువల్గా రాయడం లేదు. రిజిస్టర్ వర్క్ ఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇష్యూ నెంబర్ 17 ఎంబీ బుక్కులలో రైతులు కూలీల సంతకాలు తీసుకుంటున్నారు. ఇష్యూ నెంబర్ 18 రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 19 ఎంబుక్కులలో ఈజీగా చెక్ మెజర్ చేస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 20 12-13 కాలంలో రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 21 సర్వే రిజిస్టర్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 22 సార్ యూకలిప్టస్ ప్లాంటేషన్ నందు 2000 మొక్కలు నాటడం జరిగింది. ఫీల్డ్కి వెళ్ళి చూడగా 125 మొక్కలే బ్రతుకుంది. ఇలా కబుర్లు చెప్పుకుంటారేంటి ఇంకా అప్పుడు చూస్తున్నా ఏమైనా అర్జెంట్ పనులు ఉంటే బయటకు వెళ్ళండి, ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్ అయితే వినండి, మీకు కూడా వస్తాయి ఇలాంటి సేమ్ అలాంటి సమస్యలు వస్తాయి వినాలి. అర్థమైందా? చెప్పు రోజ్గార్ నివాస్ యోజన అంటే ఎవరికి చెప్పండి. ఇక్కడ సెక్రటరీస్లో నిర్వహించుకోవడం ఉన్నారు ఎవరన్నా? రోజ్గార్ నివాస్ యోజన ఎనీ సెక్రటరీ చేసిన వాళ్ళు ఒకళ్ళు రాండయ్యా, చేసిన వాళ్ళు ఒక రండి చెప్పండి. ఆడిట్ వాళ్ళు వస్తున్నారని ఒక రికార్డు తీసుకోవడం, 4 లైన్లు రాయటం, చూపించడం ఇదే కదా వచ్చేసేది. అందరికీ నమస్కారం సార్. రోజ్గార్ దివాస్ అనేది ప్రతి నెల 4వ శుక్రవారం రోజు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న తర్వాత బేసికర్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి మేట్స్, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది సార్. ఈ రోజ్గార్ దివాస్ మీటింగ్లో అక్కడ ఉన్న కూలీల సమస్యలు కానీ, అక్కడ ఉన్న వర్క్ డిమాండ్ కానీ, తర్వాత కూలీ ప్రదేశంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో అది కానీ, తర్వాత ఏమైనా గ్రీవెన్స్ వస్తే వాటికి సంబంధించిన ఇష్యూస్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాము, ఏ విధమైన ఇష్యూస్ గ్రామ పంచాయతీకి వస్తున్నాయో వాళ్ళందరికీ వివరించి ఆ సమావేశంలో ఆ నెలకున్నటువంటి డిమాండ్ను బట్టి రోజ్గార్ దివాస్ సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన అంశాలపై మేము చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఓకే, బాగా చెప్పాడు. సో చెప్పడమే కాదు, ఇది ఫీల్డ్లో పాటించాలి. ఇది కింద ఫీల్డ్లో పాటిస్తే ఇప్పుడు వచ్చిన ఇష్యూస్ చాలా వరకు రావు. చిన్న మీరు ఏదైతే గ్రామ సభ పెట్టుకుని ఆ లెవెల్లో వెళ్ళిపోతాయి. అర్థమైంది? రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు అన్ని మండలాల్లో చూస్తున్నా కానీ
ఆడిట్ వాళ్ళు వచ్చే ముందు ఏదో చేస్తాడు తప్ప నిజంగా చేయాలని మనస్ఫూర్తిగా చేయట్లేదు. ఖచ్చితంగా చేయండి ఇక్కడ నుంచి. అర్థమైందా? 36 రోజులు ఎక్కువగా లెక్కించి రాయడం వలన 860 రూపాయలు అదనంగా వెళ్ళడం జరిగింది. ఒక్కరోజు సార్. ఏం చేస్తా మరి ఇష్యూ నెంబర్ 33 సార్, నర్సరీ పనికి సంబంధించి కాస్ట్ ఆఫ్ సీట్స్ సంబంధించి 3141 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. దానికి సంబంధించి బిల్స్ చూపించలేదు సార్. బుక్లలో 12 కాల్స్ రాస్తున్నారు సార్. సర్వే రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 400 మొక్కలు పెట్టిన మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 22 సార్, ఇంటర్నల్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 264 మొక్కలు నాటడం జరిగింది సార్. ఫీల్డ్కి వెళ్ళి చూడగా 100 మొక్కలు బ్రతుకున్నాయి, 164 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 సార్, 197 మొక్కలు బ్రతుకున్నాయి, 203 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 24 సార్, 2 వర్కేడీలలో 11 మంది అక్కదారులు 43 రోజులు పని చేయడం జరిగింది సార్. సంతకాలు లేకుండా చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 25 సార్, 2 వర్కేడీలో 202 అక్కదారులు వాస్తవం 13 రోజులు పనిచేసినట్టు ఉంది సార్. కానీ పనిచేసిన కాలం ఈ గ్రామ సమాచారం ఉంది సార్. ఆపరేషన్ చేస్తున్నాం, పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 13 సార్, పే స్లిప్ ఇవ్వడం లేదు. గ్రామ సభ రిజిస్టర్ ఇవ్వలేదు సార్. పన్నుల రిజిస్టర్ మరియు ఫిర్యాదుల రిజిస్టర్ అప్డేషన్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, డ్యూరింగ్ ఫోటోస్ మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. 2 దశల ఫోటోలు నిర్వహించలేదు. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయడం లేదు. బుక్కులలో రైతుల గురించి సంతకాలు. ఇష్యూ నెంబర్ 30 సార్, యూకలిప్టస్ ప్లాంటేషన్ నందు 9 మంది అక్కుదారులు ఆదివారం పనిచేసినట్టుగా మస్టర్లో ఆధార్ వేసుకోవడం జరిగింది. దానికి 2048 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. గుర్తులేదని చెప్పి పేమెంట్ చేయలేదు సార్. పనిచేసి నష్టపోయారు. లక్ష్మణ్ ఎందుకంటే నేను స్వయంగా రాస్తున్నాను.
అంటే అది అక్కడే రాలేదు నేనే చూసింది చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. ప్లేస్ లిస్ట్ అనేది నిర్వహించట్లేదు సార్. 7 రకాల రిజిస్టర్లో అప్డేషన్స్ ఉన్నాయి సార్. 2 రకాల ఫోటోలు మాత్రమే నిర్వహించారు, 1 రకం ఫోటో నిర్వహించారు. వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయట్లేదు సార్. 9 రకాల డాక్యుమెంట్స్ నిర్వహిస్తున్నారు సార్. 16వ అంశం సార్, రైతు కూలీల సంతకాలు ఎంపీ బుక్లలో పెట్టించట్లేదు సార్. రోజ్గార్ విలేజ్ అనేది గ్రామ సభలో రిజిస్టర్ ఇవ్వడం జరిగింది సార్. ఇరవై 7వ అంశం సార్, బయోఫెన్సింగ్ కి సంబంధించింది 235 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఫీల్డ్ ఫీల్డ్ పేరు చూడగా 150 మొక్కలు ఉన్నాయి సార్. మీకు అవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 8 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ కి సంబంధించి సార్ 4,305 మొక్కలు పెట్టడం జరిగింది సార్. సార్ 1319 ఇష్యూ నెంబర్ 9 సార్, 4 మంది హక్కుదారులు సార్ 46 రోజులు వాస్తవంగా పనిచేసినట్టుంది సార్. కానీ 8 రోజులకు వచ్చేసి పేమెంట్ చేయలేదు సార్. 1,469 రూపాయలు పనిచేసి నష్టపోవడం. క్వాంటిటీ డిడక్షన్ చేసింది సార్. 1 ఇయర్ కావస్తుంది కానీ ఇప్పటి వరకు పేమెంట్ అనేది చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, డిమాండ్ నోటింగ్ అనేది నిర్వహించట్లేదు సార్. ఇద్దరు హక్కుదారులు సార్ 18 రోజులు పనిచేసినట్లు సంతకాలు హాజరులు కలవు. కానీ మస్టర్ ముగిసిన తర్వాత మళ్ళీ సంతకాలు హాజరులు పెట్టి 18 రోజులకు గాను 3,880 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 సార్, డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించట్లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. ఏడు రకాల రిజిస్టర్లో సార్ డిమాండ్ రిజిస్టర్ అనేది నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ రిజిస్టర్ అనేది రాయట్లేదు సార్.
15వ అంశం సార్, వర్క్ ఫైల్ అనేది 9 రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహిస్తున్నాం సార్, మిగతా డాక్యుమెంట్స్ అనేది నిర్వహించట్లేదు. 16వ అంశం సార్, రైతు కూలీల సంతకాలు అనేది నిర్వహించట్లేదు సార్. రోల్ మళ్ళా చూపిస్తారు 129 ఇన్ఫర్మేషన్ సార్. స్ప్లిట్టింగ్ కోసం 2 హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, 10 సార్, ఇష్యూ నెంబర్ 10 129 ఇన్ఫర్మేషన్. 10 రోజులు పనిచేయడం వలన 2,150 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అది ఈ ఇష్యూ 14వ విడత సామాజిక తనిఖీలో కూడా రావడం జరిగింది. పదమూడు విషయం సార్, డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. పట్టికలు రావడం లేదు. 15 విషయం సార్, హక్కుదారులకు వేతన రసీదు ఇవ్వడం లేదు సార్. 25 సార్, వర్క్ ఐడి నెంబర్ 227 నందు రైజింగ్ ఆఫ్ కమ్యూనిటీ ప్లాంటేషన్ నందు ఎంబుట్లలో 21-22 సంవత్సరాలలో 500 మొక్కలు పెట్టినట్లు రికార్డు చేయడం జరిగింది సార్. కానీ ఫీల్డ్కి వెళ్ళి 83 లెక్కించగా 130 మొక్కలు బ్రతుకున్నాయి సార్, 222 మొక్కలు చనిపోవడం జరిగింది. వర్క్ ఐడి నెంబర్ 42218 సార్, రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి ఎంబుట్లలో 400 మొక్కలు పెట్టినట్లుగా చేయగారు. 33 వేసే సార్, వర్క్ ఐడి నెంబర్ 2216390822302218 వర్క్ నేమ్ వచ్చేసి మొక్కలు సంపదం సార్. చేస్తారు మొదలుగా 0 వేసి తర్వాత హాజరు వేసి మొత్తం 9. సార్, జాబితా నిర్వహణ ఉంది సార్. 14 వేసి సార్, వారం 15 వేసి సార్, సుస్థిరాస్తులు రిజిస్టర్ రాలేదు సార్, మిగతా రిజిస్టర్లోనే రాలేదు వేసి సార్. వర్క్ ఫైల్ నిర్వహణ లేదు సార్. 18 వేసి సార్, ప్రవర్తన పుస్తకాలలో మొత్తం 15 పనులకు గాను 7 పనులకు తీసుకున్నారు సార్, 11 పనులకు తీసుకోలేదు సార్. రైతులు అందుబాటులో లేకపోవడం వలన తీసుకోలేదని ఈగా తెలిపారు. 19 వేసి సార్, అమలు చేయాలని అధికారుల రోల్ కాల్ లేదు సార్. 22 నుండి 31/3/2023 వరకు మొత్తం 18 పనులకు గాను 18 పనులకు న్యూ బోర్డ్స్ 4 పనులకు నిర్వహించారు సార్, మిగతా 12 పనులను నిర్వహించలేదు. 24 వేసి సార్, వర్క్ ఐడి నెంబర్ 2022 సంవత్సరంలో ఎంబుక్లలో 300 మొక్కలు పెట్టినట్లుగా రికార్డ్ చేయడం జరిగింది సార్. 12/13/2024 రోజున ఫీల్డ్కి ఇచ్చుండగా 252 మొక్కలు బ్రతుకున్నాయి సార్, 45 మొక్కలు చనిపోవడం జరిగింది.
25 ఇష్యూ సార్. వర్క్ ఐడి నెంబర్ 388 వర్క్ ఐడికి సంబంధించి ఎమ్మెల్యేపీ సార్. ఎమ్మెల్యేపీ ప్లాంటేషన్ మొత్తం 800 మొక్కలు పెట్టినట్లుగా రికార్డ్ చేయడం జరిగింది సార్. ఎస్ఐ గారి సమక్షంలో ఫీల్డ్కి లెక్కించగా 627 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 137 మొక్కలు కనబడింది. 26 ఇష్యూ సార్. జామార్ సార్. వర్క్ ఐడి నెంబర్ 72928 2353 2352 2355 2354 2356 6 మంది హక్కుదారులు 10,200 మొక్కలు పెట్టినట్లుగా రికార్డ్ చేయడం జరిగింది సార్. 12/3/2024 ఎస్ఐ గారి సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 9,604 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 596 మొక్కలు చనిపోవడం జరిగింది. ఈ పన్నుకు మొత్తం 64,115 రూపాయలు పేమెంట్ జరిగింది. 27 సార్. 5 మంది రైతులు వాటర్ ప్లాంటేషన్ సంబంధించి 2,427 మొక్కలు పెట్టినట్లుగా 19,065 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలు సార్. నిత్యం మరియు జీబీ సిబ్బంది సమస్యలు వెళ్ళి మొక్కలు లెక్కించగా 862 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 1,125 మొక్కలు చనిపోవడం జరిగింది. 1/4/2022 నుండి 31/3/2023 వరకు మొత్తం 10 పనులు చేయడం జరిగింది సార్. కానీ వాస్తవానికి ఏ గారు మాస్టర్లో టోటల్ క్యాష్ పేమెంట్ రావాలని 5,15,500 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 29 సార్. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 11 పనులు రైతులు చేయడం జరిగింది సార్. కానీ పిఎస్ గారు రైతుల పట్ట పాస్పుత్రాలు అంగీకార పత్రాలు చూపించలేదు. వివిధ వర్గాలలో 6 మంది హక్కుదారులు 12 రోజులు పనిచేసిన మాస్టర్లో ఉంది. కానీ హక్కుదారులు సంతకాలు లేకుండానే 12 రోజులకు గాను 1,145 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ముప్పై ఒకటో ఇష్యూ సార్. సార్ వర్క్ ఐడి నెంబర్ 83047 నందు 2 మంది హక్కుదారులు 2 రోజులు పనిచేసిన మాస్టర్లో ఉంది. కానీ హక్కుదారులు సంతకాలు 202 రూపాయలు పేమెంట్ చేస్తారు. 2023 వరకు జరిగిన పనులలో ఒక వర్క్ ఐడికి సంబంధించి సార్. వర్క్ ఐడి నెంబర్ 3942 సార్. ఎంబుక్ నెంబర్ 6520 సార్. ఫార్మేషన్ రోడ్ 25/2022 అంచనా విలువ 9,64,24 రూపాయలు సార్. 2/5/2022 నుండి 26/6/2022 వరకు మొత్తం 2,66,36 రూపాయలు ఎన్నుకలో శివ గారు పాస్ ఆర్డర్ లేకుండానే పంచాయతీ రాజ్కి సంబంధించి సార్ 2 వర్గాలకు సంబంధించి 7,000 రూపాయలు సిద్ధి సాయి మహిళా జీవనోపాధి సంఘం అకౌంట్కి జమ చేయడం జరిగింది. Gracias.
ఇష్యూ నెంబర్ 12 సార్ సేమ్ షూట్ వచ్చేసి చూపించండి. ఇష్యూ నెంబర్ 13 సార్ ఇష్యూ నెంబర్ 17 సార్ మనకు నుంచి 3 రకాల ఫుటోస్ ఒక రకం ఫోటో మాత్రం చూపించారు సార్ మిగతా ఇష్యూ నెంబర్ 18 సార్ వర్క్ ఫర్ నివారణ సార్ ఇష్యూ నెంబర్ 19 సార్ కొత్త పుస్తకాల ఇష్యూ నెంబర్ 16 సార్ వర్క్ ఫైల్ నిర్వహించడం సిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. సార్ ఇక్కడ సత్యవత నమ్మి 6 రోజులు పనిచేయడం జరిగింది. తన పేమెంట్ మాత్రం 7 రోజులకు రావడం జరిగింది సార్. అనగా ఒక రోజుకి 141 రూపాయలు అదనంగా పేమెంట్ కావాలి. ఈ డీజిల్ కింగ్ పీరియడ్స్ మైనర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి సంబంధించి ప్రీమియం లేకుండానే 7 మంది హక్కుదారులు పని చేయగా వాళ్ళు 100 డేస్ కంప్లీట్ అయి పని చేశారు సార్. వాళ్ళకి క్వాంటిటీ రిజెక్షన్ చేయకుండా క్వాంటిటీ రిజెక్షన్ చేయడం జరిగింది సార్. సార్ చూపించలేదు. 18 సార్ ఇది వర్క్ ఫైల్లో పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అనేది నిర్వహించడం లేదు. 19 ముందుకు కూలీల రైతుల సంతకాలు అనేది తీసుకోవడం లేదు సార్. 20 రోడ్డు కాలం అనేది చేయడం లేదు సార్ పూర్తి స్థాయిలో. 21 ఈజీగా చెక్ మెయిల్ చేయడం జరిగింది సార్. 22 ముందుకు 12-13 కాలాలు అనేది రాయడం లేదు. 23 సార్ ఇక్కడ సర్వల్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. 24 సార్ మొత్తం ఇక్కడ 11 పనులు చేయించగా అందులో 6 పనులకు మాత్రమే నింపుకోవడం అనేది ఏర్పాటు చేసింది. మీరు
పనులకు సంబంధించిన రేపు పని జరిగింది బిజినెస్ పడింది వాస్తవం నెక్స్ట్ 32 సార్, ఇది నర్సరీ పనులకు సంబంధించి రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. ఇచ్చాం సార్ ఆ రోజు గ్రామ సభలో అప్ టు డేట్ సార్ చూపించాను మేడం గారు ఉన్నారు ఇంటర్నేషనల్ ప్లాంటేషన్లో మొత్తం 4 వర్క్ ఐడియాలలో 21,590 మొక్కలు నాటడం జరిగింది సార్. అందులో 21,193 మొక్కలు బ్రతికున్నాయి. మిగిలిన 397 మొక్కలనే చనిపోవడం జరిగింది సార్. సండే పని చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి సార్ సంస్థలో. ఎవరైనా అడిగితే నేను పని చేయలేదు అని చెప్పి Question number 28 sir. Question number 29 sir. Community plantation లో భాగంగా మొత్తం 600 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేయడం జరిగింది. తనిఖీ బృందం 60 లెక్కించగా 316 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 284 మొక్కలు చనిపోవడం జరిగింది. Question number 30 sir. Unread information sir. Question number 9 sir. Demand. Question number 14 sir. మనకి సంబంధించి వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం జరిగింది కానీ దీనికి సంబంధించి 18 రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించలేదు. క్వశ్చన్ నెంబర్ 15 సార్. ఎంపీలలో రైతుల కూలీల సంతకాలు అనేది డిఏ గారు తీసుకోవడం లేదు సార్. క్వశ్చన్ నెంబర్ 24 సార్. పర్కులేషన్ ట్యాంక్ బంధు వెంకటరమణ జాబ్ కార్డ్ నెంబర్ 1021093 హక్కుదారులు పనిచేసిన 12 రోజులు పనిచేసిన రికార్డులను కదా సార్. కానీ ఈ మొత్తాన్ని చూడగా సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. పేమెంట్ అయింది సార్. దీనికి సంబంధించి 3,080 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. మాకు గుర్తులేదని తెలిపింది సార్. కూలీల వివరణ కొరగా మాకు గుర్తులేదని తెలిపింది సార్. ఒక్కరోజు అంటే లేట్ ఇద్దరు సార్, 6 days లేట్ పోతారు సార్. లెక్కించగా 767 మొక్కలు బ్రతికున్నాయి, మిగతా 183 మొక్కలు చనిపోవడం జరిగింది సార్.
ఇష్యూ నెంబర్ 41 సార్, ఇంప్లాంటేషన్లో భాగంగా 2 వర్కేడీలకు సంబంధించి 411 మొక్కలు నాటడానికి టీఏగా రికార్డు చేయడం జరిగింది. తనిఖీ బృందం 6,000 లెక్కించగా 332 మొక్కలు జరిగింది సార్. దీనికి సంబంధించి హక్కుదారులు పనిచేసి 92 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 45 సార్, ల్యాండ్ ఓనింగ్ పనికి సంబంధించి హక్కుదారులు పనిచేసి క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల 578 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 48 సార్, ఎం నాగలక్ష్మి హక్కుదారులు జాబ్ కార్డ్ నెంబర్ 11279 తేదీ 29/8/2022 నుండి 15/5/2022 వరకు మొత్తం 11 వారాలకు సంబంధించి 54 కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ సార్, రోల్ కాల్ అనేది నిర్వహించలేదు సార్. పనిచేసే మిగతా వాళ్ళే సార్. అన్ని చేయరు కదా ఏపీలో. లేదు సార్, అది కూడా ఎక్కడో ఒకటి ఉంది సార్. సరే సార్, ఏ రోజు ఇష్యూ నెంబర్ 23 సార్, ఎస్ఎంసీ బెంచ్ పన్నందు విజయ జాబ్ కార్డ్ నెంబర్ 20126 అని హక్కుదారులు వాస్తవంగా 4 రోజులు పనిచేసిన 5 రోజులు పనిచేసిన రికార్డు కదా సార్. ఈ మొత్తాన్ని పరిశీలించగా 4 రోజులు మాత్రం జాబ్ కార్డు అప్డేషన్ ఉంది సార్. అన్ని వారం వేతనాలు రసీదు పంపిణీ చేయలేదు సార్. 7 రకాల రిజిస్టర్ ఉంది సార్. పనులకు సంబంధించిన 3 రకాల ఫోటోస్ ఇచ్చారు, కేవలం ఒక రకం ఫోటోస్ ఇచ్చింది సార్. పనులకు సంబంధించి వర్క్ నిర్వహించారు సార్. కొత్త పుస్తకంలో కూలీల సంతకాలు ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, అధికార రోల్ కళాన్ని నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, ఈసీగా చెక్ మెజర్ చేశారు సార్. ఇష్యూ నెంబర్ 19 1975 సార్. కూలీలు అనగా వాళ్ళు పనిచేసే వాస్తవం కానీ పైసలు ఎందుకు అంటే. ఇష్యూ నెంబర్ 23 సార్, వర్క్ ఐడి నెంబర్ 41505 సార్, పని పేరు చెరుపుడిక గీత, పని ప్రదేశం లక్ష్మీ చెరువు, తేదీ 5 తారీఖు 5 నెల 2022 నుండి 18/5/2022 వరకు మంగమ్మ జాబ్ కార్డ్ నెంబర్ 3008 అనే హక్కుదారు 12 రోజులు పని ఆధార్ కార్డు సార్. 6 రోజులుగా పేమెంట్ చేయడం జరిగింది, 6 రోజులు నష్టపోవడం జరిగింది. చెరువుపూడికి తీర్థ పని సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంగీకార పత్రాలు నిర్వహించాల్సి ఉండగా తనిఖీ పొందేవారు ఇవన్నీ జరిగింది. ఈసీగా చెక్ మెజర్ చేశారు, పని యొక్క ఉద్దేశం నెరవేర్చారు. ఈ గ్రామ పంచాయతీ అందు మొత్తం 290 మొక్కలు తగ్గి ఉన్నాయి. మిగతా 760 మొక్కలు చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు చూపించాల్సిందిగా కేవలం నెంబర్ 16 పనులకు సంబంధించి నిర్వహించారు. నెంబర్ 17 కొత్త పుస్తకం కూలీల సంతకాలు. ఇష్యూ నెంబర్ 30 సార్, వర్క్ ఐడి నెంబర్ 01496 పని పేరు ఎవరికి ప్లాన్ చేసిన భాగంగా ఎంపీ నెంబర్ 1507. జాబ్ కార్డు నిర్వహణ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 18 వారు వేతన రసీదు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15 సార్, 3 రకాల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, పనులకు సంబంధించిన 3 రకాల ఫోటోస్.
నెట్వర్క్ సంబంధించి సర్వర్ ఇష్యూ నెంబర్ ఏంటన్నా సార్ వ్యాపార జరగదు 13 పిఏలు అందరు ఇక్కడే ఉండండి. మీ మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ కొన్ని సూచనలు ఇస్తారు, దాన్ని కొంచెం అందరూ ఇక్కడ ఉండాలి, ఎవరు పోవద్దు. ఎవరు జీపీ అయిపోయిన తర్వాత పోతాడు కుదరదు, అందరూ ఉండాల్సింది. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, అందరు ఎక్కువ సంబంధించి యూకలిప్టస్ ప్లాంటేషన్ పనిలో భాగంగా 4000 మొక్కలు నాటినట్టు
డీసీ గారు చెప్పిన నిర్వహిస్తున్నారు. 22 సార్ 12 పదకొండు కాలాలు నిర్వహిస్తున్నారు. 23 సార్ సభ్యవాద రిజిస్టర్ నిర్వహించారు. 25 సార్ ఇన్పుట్ షీట్ నిర్వహించలేదు. కానీ అట్టి ఇన్పుట్ షీట్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. సార్ పని చేసినట్టు నష్టం ఉన్నది సార్ ఫీమో పేమెంట్ చేయాలి సార్. దాని లాస్ అయ్యారు సార్. లిమిటెడ్ అన్నారు సార్. పని కల్పించారు. లాస్ట్ ఇష్యూ సార్ పరిష్కారం ఉండాలి సార్. 3,470 లాస్ అయ్యారు. సామాగ్రి రిజిస్టర్ నిర్వహణ ఉంది సార్. పనులు రాయలేదు, ఇక్కడ నుంచి రాస్తామని పిఎస్ గారు గ్రామ సభకు తెలిపారు. 21 ఇష్యూ సార్. పనులకు సంబంధించిన 3 దశల ఫోటోలు నిర్వహణ లేదు సార్. పనికి ముందు పని తర్వాత ఫోటో చూపించలేదు సార్. పని జరుగుతున్న ఫోటో చూపించడం జరిగింది. 2023 వరకు మొత్తం 24 పనులకు సంబంధించి నేమ్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉండగా 9 పనులకు మాత్రమే ఏర్పాటు చేశారు సార్. మిగతా 14 పనులకు నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు సార్. మొక్కలు మొత్తం 4,520 మొక్కలు నాటినందుకు 69,227 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. పనికి సంబంధించి పని ప్రదేశానికి FA, TA, MPW రైతుల సమక్షంలో వెళ్లి మొక్కలు లెక్కించగా 1923 మొక్కలు బ్రతికి ఉన్నాయని, మిగతా ఇన్ఫర్మేషన్ బోర్డు ఏర్పాటు చేయవలసి ఉండగా ఏర్పాటు చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 37 సార్. తేదీ 7/3/2000 ఎంఐ ట్యాంక్ లొకేషన్ కౌశల్యకొండ. తేదీ 25/3/2022న మొత్తం 5,625 ఘనం మీటర్లు మొత్తం 99,003 రూపాయలు మంజూరు చేయడం జరిగింది సార్. తేదీ 30/5/2022 నుంచి 26/3/2023 వరకు మొత్తం 14-18 వచ్చింది సార్. 100 days కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ చేయించారు సార్. ఈ వర్క్ అయితే క్లోజ్ అయింది.
ఇష్యూ నెంబర్ 12 సార్. అంటే పూర్తి స్థాయిలో లేదు. ఇష్యూ నెంబర్ 22 సార్, మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహణ. ఇష్యూ నెంబర్ 11 సార్, జాబ్ కార్డ్ నిర్వహణ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, వారవార వేతన రసీదులు ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, 7 రకాల రిజిస్టర్ నిర్వహణ పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, మన పనిగలకు దరఖాస్తు అనేది డిమాండ్ ఫామ్ నిర్వహిస్తున్నారు కానీ నాన్ డిమాండ్ ఫామ్ నిర్వహించారు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 సార్, అంటే అన్నీ ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, కొత్తల పుస్తకాల్లో రైతుల పోలీస్ సంతకాలు అనేది పెట్టేసుకున్నారు సార్ సిఏ గారు. ఇష్యూ నెంబర్ 17 సార్, అమలు చేయ రోల్ కాల్ అనేది నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, ఎంబుక్లలో ఈజీ సెగ్మెంట్ అనేది అన్ని వెబ్సైట్లు ఎంబీలో చేశారు సార్ ఈజీ సెగ్మెంట్లు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 19 సార్, ఎంబుక్ 12-13 కాలాలను నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, మొక్కలకు సంబంధించిన రిజిస్టర్ సర్వే లిస్టర్ నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, గ్రామ పంచాయతీ ఉపాధి హామీ పథకం సంబంధించి మన రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు సార్. అది గ్రామ సభలో 29/9/2020 వరకు నిర్వహించారు సార్. మిగతా నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 22 సార్, అవెన్యూ ప్లాటేషన్ సంబంధించి 2 వర్గాలకు సంబంధించి 800 మొక్కలు గాను 1,52,212 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు పనికోసానికి వెళ్ళి చూడగా 762 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన మొక్కలు చనిపోవడం జరిగిలో గుర్తించింది సార్. నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి ఈక్వైప్మెంట్ ప్లాంటేషన్ సార్, మన పనికి సంఖ్య 73-71 సార్. 2 వర్గాలకు సంబంధించి 3,965 మొక్కలు గాను 56,816 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు రికార్డు బరువు కలదు. ఇటు పనికోసానికి వెళ్ళి చూడగా 3,678 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. మిగిలిన 285 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన బయో పంచింగ్ ప్లాంటేషన్ సార్, దానికి సంబంధించి 190 మొక్కలు గాను 3,710 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు రికార్డు పరంగా కలదు. 190 మొక్కలు కానీ పని సజెషన్గా వెళ్ళి చూడగా 177 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. మిగతా 13 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎట్ సెక్టార్కి సంబంధించి ఒక హక్కుదారు 6 దినాలు మస్టర్లో చేసినట్టు సార్. కానీ ఇది హక్కుదారు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 1,060 రూపాయలు. ఇష్యూ నెంబర్ తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 10
11 సార్ జాబ్ కార్డ్ నిర్వహణ అనేది ఉంది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ వారంలో వేతన రసీదులు అనేది ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ ఏ రకాల రిజిస్టర్స్ అనేది మన దీంట్లో డిమాండ్ రిజిస్టర్ అనేది రాయలేదు సార్. ఇంకొకటి సుత్తి రాష్ట్ర రిజిస్టర్ అనేది రాయలేదు సార్. ఇష్యూ నెంబర్ వచ్చేసి 24 సార్ అవైలబుల్ అడ్రస్ 5 వరకు సార్. దానికి సంబంధించి మొక్కలు 1147 మొక్కలు నాటినట్లు రికార్డ్ పరంగా ఉంది సార్. దాని 10 వర్షాలు వెళ్ళి చూడగా 983 మొక్కలు బతుకున్నాయి సార్. మిగతా 164 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 25 సార్ మొత్తం 5 పనులను మొత్తం 10,000 జామీన్ మొక్కలు సార్. 5 వర్గాలకు సంబంధించి 10,000 మొక్కలు పెట్టినట్టుగా రికార్డ్ పరంగా ఉంది సార్. కానీ వెళ్ళి లెక్కించగా 9,737 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. మిగతా 255 మొక్కలు చనిపోవడం జరిగింది. ఓకే సార్. నెక్స్ట్ పిఆర్ సార్. పిఆర్కి సంబంధించిన వేజ్ అండ్ మెటీరియల్ ఇవ్వలేదు సార్. నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ ఫంక్షన్ అనేది నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ జాబ్ కార్డ్ నిర్వహణ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్ రసీదులు అనేది పంపిణీ చేస్తున్నారు సార్. రిజిస్టర్స్ అనేది ఉన్నాయి సార్. వేరే రకాల రిజిస్టర్స్ అనేది నిర్వహిస్తున్నారు. ఇష్యూ నెంబర్ 14 సార్ పనులకు సంబంధించిన 3 దశల ఫోటోలు అనేది ఉన్నాయి సార్ అన్ని. ఇష్యూ నెంబర్ 15 సార్ వర్క్ ఫైల్స్ అనేది నిర్వహిస్తున్నారు. ఇష్యూ నెంబర్ 16 సార్ కొత్త పుస్తకాలలో రైతుల పోలీసు సంబంధించి సంతకాలు పెట్టేస్తారు సార్. 1,671 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. మిగతా 80 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్ బయో ఫెన్సింగ్ ప్లాంటేషన్ సార్ 700 మొక్కలు నాటినట్టుగా రికార్డు పరంగా కలదు సార్. పని ప్రదేశం జీబీ సిబ్బంది సమీక్షలో వెళ్ళి మొక్కలు లెక్కించగా పని ప్రదేశంలో 686 మొక్కలు బతికి ఉన్నాయి సార్. మిగిలిన 14 మొక్కలు చనిపోవడం జరిగింది. సిబ్బంది వెళ్ళి మొక్కలు లెక్కించగా 11,556 మొక్కలు బతికి ఉన్నాయి సార్. మిగిలిన 294 అనేది చనిపోవడం జరిగింది సార్ మొక్కలు. ఇష్యూ నెంబర్ 25 సార్ ల్యాండ్ లెవెల్ సంబంధించి ఒక హక్కుదారు 6 రోజులు పనిచేసిన మస్టర్ నందు కలదు సార్. కానీ ఇటు పరిశీలించలేగా హక్కుదారు 2 రోజులకి అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. 245 రూపాయలు అదనంగా పేమెంట్ చేశారు. ఎనిమిది రోజులు పనిచేసినట్టు మస్టర్ నందు కలదు సార్. ఇది ఒక రోజుకి అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. 185 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం. ముగించుకొని మనం 36 గ్రామ పంచాయతీ 2010 నుంచి ఇప్పటివరకు పూర్తిగా వచ్చుకోవడం జరిగింది మీ అందరి సహకారంతోనే. మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీరు ఇష్యూలు చాలా చిన్న చిన్న ఇష్యూలు పొట్టు వేతలు వైట్ నిలబెట్టడం అట్లాంటి మేడ్ చేశారని చెప్పినా కానీ మనకి పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబుల్. నెక్స్ట్ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది టీఏ. అదేవిధంగా రోల్ కాల్ కూడా మీరు పంచాయత్ సెక్రటరీ మేడ్ చేసినా కానీ మీరు పంచాయత్ సెక్రటరీ అంటే టీఏ కంపల్సరీగా రోల్ కాల్ చేసుకోవాలి. అట్లాంటివి వివిధ మనం కారణాలు ఇవాళ మన అధ్యక్షులు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇది 2వసారి మీరు సోషల్ ఆడిట్ ఎదుర్కోవడం. ఫస్ట్ టైం అంటే సరే ఏదో తెలియజేశారని చెప్పుకోవడం జరిగింది. కానీ 2వసారి జరిగింది కాబట్టి
ఈసారైనా మీరు ఇట్లాంటివి చూసుకొని 7 రిజిస్టర్స్ కానీ, నర్సరీ రిజిస్టర్స్ కానీ, సర్వైవల్ రిజిస్టర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇంకొకసారి తప్పు జరగకుండా చూసుకుంటారని చెప్పని భావిస్తూ, అదేవిధంగా ఇప్పుడు రాసినటువంటి పేరెంట్ మీకు కమ్యూనికేట్ అయితే రీప్లేస్మెంట్ ప్లాన్స్ ఇంకేమైనా రికార్డ్స్ ఉన్నా కానీ మీరు ఎమ్మటే చూపించి వాటిని రీప్లేస్మెంట్ చేసి ఫోటోలతో సహా మీరు పెట్టినట్టయితే దాన్ని డ్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఆర్ట్ అప్లికేషన్లో అందరూ 3/3/2024 నుంచి 17/3/2024 వరకు వివిధ గ్రామాల్లో టీఆర్పీలు, ఎస్ఆర్పీలు అందరూ తిరిగారు. అందరూ మా సర్వత రాజశక్తిలో మిమ్మల్ని అందరూ కూడా మంచిగా చూసుకున్నామని చెప్పి, ఏ ఇది లేకుండా చూసుకున్నాం, మా శక్తివంతులు లేకుండా అని చెప్పని తెలియజేసుకుంటూ ఉన్నాం. దీని మీద మన ఎక్షన్ పీడీ గారు కొన్ని సూచనలు ఇస్తారు. దాన్ని మీరు పరిగణన తీసుకుని పంచాయత్ సెక్రటరీలు, టీఏలు అందరూ కూడా, సీఓలు కూడా ఏంటంటే అక్కడికి వచ్చిన దాన్ని మీరు జాగ్రత్తగా చూసి, మీకు కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి కూడా మీరు రెక్టిఫై చేసుకుని ఇంకోసారి రాకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఎక్షన్ పీడీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్ఆర్పి గారు, అంబేద్కర్ గారు, విజిలెన్స్ టీమ్, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పంచాయత్ సెక్రటరీలు, టీఏలు, అందరు విజిఎస్ స్టాఫ్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు దాకా మరి 36 జీపీస్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఇష్యూస్ ఏమీ లేవు. ఉంటే మట్టుకి ఆ 36 జీపీస్కి ఏ టైం అయ్యేదో మీకు తెలుసు. సో ఇష్యూస్ అనేది లేవు. ఆ 100 చిన్న చిన్న ఏంటంటే చెప్పారు కదా వీడియో, అలాంటి చిన్న మిస్టేక్స్ అది కూడా మీరు కొంచెం మీరు ఇర్రెగ్యులర్గా అంటే నెగ్లిజెన్స్గా ఉండటం వల్ల జరిగినాయి. ఇక ఈ మీదట అలాంటివి కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. తర్వాత రేటు నుంచి మస్టర్ తీసుకున్నాక ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీరు ఉంది ఫార్వర్డ్ చేసింది. తర్వాత ఈ మండల స్థాయికి వస్తే కొన్ని పాస్ ఆర్డర్ రేటింగ్ కానీ, సిగ్నేచర్ దాఖలు చేయడం కానీ అలాంటి మండల లెవెల్లో ఉన్నాయి. ఆ ఏపీఓ, టీఎస్పీ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి. ఇటీవల మరి దమ్మపేట మండలం తర్వాత నాకు మంచిగా అనిపించిన మండలం పాల్గొని సార్. అక్కడ దమ్మపేట కూడా చాలా బాగా చేశాడు. నథింగ్ ఇష్యూస్ అనేది లేవు. సో ఆ తర్వాత ఇది అదేవిధంగా ఈ మధ్య కొన్ని మండలాలు చూసి చాలా దారుణంగా ఉన్నాయి అలాంటి మండలాలు. వాళ్ళకి చాలా ఫైన్స్ అయింది, రికవరీలు వచ్చింది, బాగా వచ్చింది. ఇవి కూడా కొన్ని చిన్న రికవరీలు పడినాయి. ఇది కూడా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇక్కడ రికవరీ పడిందంటే మీరు ఏమనుకుంటారంటే 1000 రూపాయలు కట్టేస్తూ అనుకుంటారు. అక్కడ కట్టడం కూడా మీకే మంచిది కాదు. నుంచి అలా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. సో ఇక్కడ టీఏలు కానీ, ఈసీ కానీ, అదేవిధంగా ఏపీఓ కూడా మంచి ఏపీఓ ఉన్నాడు మీకు. కాబట్టి చిన్నవి కూడా జరగకుండా చూసుకుంటా ఇక్కడ పాల్గొంచ మండలంలో అసలు నో ఇష్యూస్ మండలంగా ముందు ఉండాలని మళ్ళీ కోరుకుంటూ ఉదయం నుంచి ఇప్పుడు దాకా, ఎందుకంటే కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ వాస్తవానికి. కోడ్ ఉండటం వల్ల కొంచెం మనకి ఎలీగ్ అయిందనుకో. ఎందుకంటే కోడ్ లేకపోతే వాళ్ళు కూడా ఉంటారు ప్రజాప్రతినిధులు, కొంచెం ఆర్గ్యుమెంట్ ఎక్కువ అంటే ఇంకా కొంచెం టైం తీసుకునేది వాస్తవానికి. కాబట్టి మీరు ఏదైతే చిన్న మీకు త్వరలో నోటీసులు వస్తే ఎవరికైతే రికవరీస్ ఉన్నాయో వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి పర్సనల్గా టీఆర్ఏకి వచ్చి హియరింగ్లో పార్టిసిపేట్ అయ్యి అక్కడ కూడా నివారించుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా ఎంత రికవరీ ఉందో ఈ పట్టుకోవాల్సిన బాధ్యత మీ. సో మంచిగా చూడడానికి ఎంత మంచి జరిగింది. అది కూడా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడితో క్లోజ్ చేద్దాం. అందరికి గుడ్ ఈవినింగ్. ఇది 15వ విడత సంబంధించడానికి ఈరోజు పబ్లిక్ హీరింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చిన గౌరవ అడిషనల్ డిఆర్డీ వరకు మరి జిల్లా అధికారులకు సార్ అందరికీ థ్యాంక్స్. మేము ఈ 2 వీక్స్ నుండి 3వ తారీఖు నుండి మండలంలో రికార్డ్ అనేది తీసుకొని 7వ తారీఖు నుండి గ్రామాల్లో 3 విడతల సామాజిక తనిఖీ అనేది నిర్వహించి ఈరోజు విజయవంతంగా పబ్లిక్ హీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది పబ్లిక్ హీరింగ్ పొద్దున ఉండేది ఇప్పటి వరకు ఓపీగా ప్రిసైడింగ్గా ఉన్న సార్లకు మరొకసారి థ్యాంక్స్. అందరికి ఈజీ స్టాఫ్ అందరికీ థ్యాంక్స్.
ఇంకో విషయం ఏంటంటే నేను ఆ మధ్య రివ్యూ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, ఏసీకర్స్ సంఖ్య కూడా పెంచాల్సిన బాధ్యత ఉంది. మనకి స్టేట్ లెవెల్లో ఒక టార్గెట్ ఇచ్చారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్లో కూడా ఇచ్చారు కదా టార్గెట్. పంచాయత్ సెక్రటరీలు కూడా ఈజీఎస్ మాకు కాదు అనే భావన రాకుండా చక్కగా అక్కడ ఎక్కడైతే